ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభంలో ఆత్మస్థైర్యం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. ఆయన మరి వారపు మధ్యలో అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వారాంతం అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాల్లో, అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తతో ముందుకు వెడితే ఇబ్బందులు ఉండవు. ఇంకా రెండో విషయం ఏంటి అంటే ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే కాస్త ఆత్మస్థైర్యంతో ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నది, ఇబ్బందులు రావు. రాజకీయ పరంగా కూడా పెద్దగా అవకాశాలు లేకపోయినా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ముందు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే లోహ, యంత్ర, వాహన కార్మికులు వీరికి తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అంతేకాకుండా చేతి వృత్తి పనివారు, సంచార వ్యాపారస్తులకి కాస్త లాభిసాటిగా కనబడుతోంది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మరి చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలంతో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా రాహువు 6వ స్థాన సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. మరి సంఖ్యల్లో 5 సంఖ్య వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. మరి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా ఆరాధించండి, తప్పనిసరిగా విజయాన్ని పొందగలుగుతారు.